నమస్కారం. ఈరోజు సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ కొరకు తీసుకొచ్చినటువంటి 641 జీవో రద్దు కోసం జేఏసీ ఏర్పడిన తర్వాత మొదటి ఆందోళన కార్యక్రమం ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయం ముందు చేయడం జరిగింది. చాలా బ్రహ్మాండమైన స్పందన ప్రజల నుంచి వచ్చిందని చెప్పి జేఏసీగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకు అంటే ఒక పక్క అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ మీటింగ్ ధర్నాకు పోవద్దని చెప్పేసి 2 రోజుల ముందు నుంచే తాండాల్లో, గ్రామాల్లో ప్రచారం చేస్తా ఉన్నారు. ఏమని ప్రచారం చేస్తా ఉన్నారు? ఇది మీ జీవన్ మేమే రద్దు చేస్తాం, అయిపోతుంది, మీరు పోకండి. మరి నిజంగా మీరు రద్దు చేసేటట్టుంటే అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తా ఉన్నారు? మీరు కలెక్టర్ దగ్గర పోయి టైంపాస్ పనులు ఎందుకు చేస్తా ఉన్నారు? డ్రామాలు ఎందుకు ఆడుతా ఉన్నారు? కాబట్టి జీవో రద్దు చేయడం అనేది ఎమ్మెల్యే చేతిలో ఉందా? నిజంగా ఉంటే ఎమ్మెల్యే సీఎంను ఇంతవరకు ఎందుకు కలిసి చర్చించలేదనేది మా జేఏసీ నుంచి మేము ప్రశ్న సంధిస్తా ఉన్నాం. వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ విషయంలో మనం అనేక విషయాలు చెప్తా ఉన్నాం. నీళ్లు కలుషితమవుతాయి, ఎయిర్పోర్ట్ ఉంది, అంతర్జాతీయ విమానాశ్రయానికి పక్షులు పెడితే ప్రమాదాలు జరుగుతాయని చెప్పేసి కరపత్రాల్లో ముద్రించడము, లెటర్లో చెప్తాను, అన్ని రకాలకు చెప్తాను. మరి ఆయనకు తెలియదా? ఆయనకు తెలియకుండానే ఈ యొక్క డంపింగ్ యార్డ్ ప్రతిపాదన తీసుకున్నాడు అంటే అన్ని తెలుసు. అన్ని తెలిసే జపాన్ యొక్క మల్టీనేషనల్ కంపెనీతో ఒప్పందాలు చేసుకుని భారీ మొత్తంలో ఆయన జేబులు నింపుకోవడం కోసం మాత్రమే ఈ డంపింగ్ యార్డ్ ప్రతిపాదన తీసుకొచ్చాడు. దీంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంది. ఆ కేంద్ర ప్రభుత్వము, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి ఈ సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ ప్రతిపాదన తెచ్చారని మేము భావిస్తాం. లేకపోతే ఆల్రెడీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించినటువంటి చట్టాలు ఉన్నాయి. బర్డ్ స్ట్రైక్ యాక్ట్స్ అని కొన్ని ఉన్నాయి. 15-20 కిలోమీటర్ల దూరంలో పక్షులు సంచరించకూడదు. పక్షులు సంచరిస్తే ఆ పక్షులు విమానాల్లోకి ప్రవేశించి ప్రమాదాలు జరుగుతాయి, వందల మంది ప్రాణాపాయం కలుగుతుందని చెప్పి చట్టాలున్నా గానీ మరి ఇక్కడి నుంచి ఎయిర్ డిస్టెన్స్ లో చూస్తే విమానాశ్రయం 20-22 కిలోమీటర్లు కూడా లేదు. మరి ఈ చట్టాలను ఉల్లంఘించి మీరు ఏ రకంగా ఈ జీవో తీసుకొచ్చారనేది కూడా మనం ప్రశ్నించాలి. ఇందాక అంజన గారు చెప్తూ ఉస్మాన్ సాగర్ నిజమే, 20 లక్షల మందికి నీరు అందించే మంచినీటి సరస్సు, ఆ రకంగా దాన్ని పొల్యూషన్ చేసేసి ఎవరిని చంపడానికి మీరు ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంతర్జాతీయ కంపెనీలతో మీరు ఒప్పందాలు చేసుకుని మూటలు పంచుకోవడం కోసమే ఈ డంపింగ్ యార్డ్ అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి తక్షణమే ఇన్ని రకాల అనర్థాలు దారితీస్తున్నటువంటి ఈ జీవోను రద్దు చేయాలి. ప్రజల యొక్క జీవించే హక్కును కాపాడాలని చెప్పి చెప్తా ఉన్నాం. అదే రకంగా ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. ఇది ప్రారంభం మాత్రమే. దశల వారీగా ఏ రకంగా అయితే తెలంగాణ ఉద్యమం దశల వారీగా రూపాంతరం చెందిందో ఈ సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట జేఏసీ కూడా ఆ రకంగా కార్యాచరణ తీసుకుని రద్దయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పి